హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిస్టియన్ కిచెన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి సింపుల్గా ఆనియన్స్ కర్రీ చేసి చూపిస్తున్నాను. చూడండి, చపాతీలే కానీ పూరీలే కానీ రోటీలే కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఓసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 250 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకున్న, కప్పు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకొని చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసి ఇలా నీళ్ళలో వేసుకొని కడుక్కోవాలి నీట్గా. ఘాటు మొత్తం పోతుంది అనమాట. ఇప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బరకగా. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి అన్నమాట మిక్సీకి. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ మనం చిన్న కట్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ వేసుకొని కలుపుతూ ఉండాలి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇలా చేసుకోండి. సింపుల్గా తొందరగా అయిపోతుంది అన్నమాట కుకింగ్. చూడండి, గరిటతో ఇలా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేస్తూనే ఉండాలి ఆయిల్లోన. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం మిక్సీ పట్టు పెట్టుకునేది పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఫ్రై చేస్తూనే ఉండాలి పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుతూ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. కొంచెం 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం వాటర్ వేసి పసుపు వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేయాలి. ఇప్పుడు కలిపి మూత పెట్టేసుకొని ఒక 50 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే అయిపోతుందండి. చాలా సింపుల్గా అండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. తొందర కూడా అయిపోతుంది.